హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ ఆసమ్ క్రియేట్ మిరాకిల్. ఈ వీడియోలో శారీ ప్రీప్లేటింగ్ ఎలానో చూసేద్దాం. ఫస్ట్ పళ్ళు పాటు తీసుకుందాం. ఇక్కడ చూడండి 6 ప్లేట్స్ మనకు రావాలి. గ్యాప్ ఎంత ఉండాలి అంటే 4 ఫింగర్స్, మన 4 ఫింగర్స్ గ్యాప్ పెట్టుకొని ఈ పళ్ళు సెట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. బార్డర్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ రావడం అనేది జరుగుతుంది. నా క్లిప్ అనేది ఎవరి దగ్గరైనా ఈజీగా ఉంటుంది కదా, ఈ క్లిప్ యూజ్ చేసి ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోండి. ఆ ఫోల్డింగ్ తర్వాత పిన్ పంచ్ షేప్తో ఒక పిన్ని సెక్యూర్ చేసుకోండి. నెక్స్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా ఆ గ్యాప్ తీసుకుంటూ మీరు పళ్ళు పాటు మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకోండి. ఆ జానెడు గ్యాప్తో మనం పిన్ చేసుకుంటే శారీ ప్లేటింగ్ అనేది నీట్గా ఉంటుంది. కొన్ని శారీస్కి మనం ఐరన్ చేయలేము, సో అలాంటి వాటికి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కంప్లీట్ అయిన తర్వాత సైడ్కి ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసేయండి. నాకు ఈ లెంత్ పర్ఫెక్ట్గా సరిపోయింది, సో నేను లెంత్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ కుచ్చిళ్ళు ఇవి ఎలా పెట్టుకోవాలని అంటే, ముందు మనం కట్టుకోవడానికి ఒక ఫోల్డింగ్ తీసుకుంటాం కదా, అది 1 మీటర్ క్లాత్ వరకు తీసుకోండి. ఆ మెజర్మెంట్ తీసుకొని ఇలా క్లిప్తో సెక్యూర్ చేసి సైడ్ పెట్టండి. నెక్స్ట్ ఏ శారీకైనా 6 కుచ్చిళ్ళు వస్తే శారీ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఆ 6 మనం కౌంట్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్గా తీసుకోండి. నెక్స్ట్ వాటికి క్లిప్ని పెట్టేసేయండి. ఇప్పుడు క్లిప్ పెట్టేశాక ఒకసారి ఆ కుచ్చిళ్ళన్నీ ఈక్వల్గా తీసుకొని హ్యాండ్తో ఒకసారి నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ నీట్గా వచ్చిన తర్వాత మళ్ళీ స్టాప్లర్ తీసుకొని ఆ 4 ఫింగర్స్ గ్యాప్తో చూసుకొని పిన్ సెక్యూర్ చేసేయండి. ఇక్కడ పిన్ సెక్యూర్ చేస్తాం కదా, ఈ పిన్ మనకు కనిపించదు, సో నీట్గా పిన్ చేసేసుకోండి. నెక్స్ట్ పైన కుర్చీలు కూడా పిన్ చేసుకుంటే అవి ఎటు మూవ్ అవ్వకుండా నీట్గా ఫోల్డింగ్ అలాగే ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేస్తూ పిన్ చేసుకోండి. ఈ కుర్చీలు కింది వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. పిన్స్ ఎందుకు సెక్యూర్ చేసుకోవాలి అంటే, మనం ట్రావెలింగ్లో ఫోల్డ్ చేసి పెడతాం కాబట్టి ఆ టైంలో అవి ఐరన్ అయిపోతాయి అన్నమాట. మనం సపరేట్గా ఐరన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో శారీ డ్రాపింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆ పిన్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా పిన్స్ సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కుర్చీలలో పైన పార్ట్కి అటాచ్ అవ్వకుండా కింద పార్ట్ వాటికి పిన్స్ చేసి పెట్టండి. సో శారీ ఏం డ్యామేజ్ అవ్వకుండా, పిన్స్తో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కింద బార్డర్ దగ్గర నీట్గా రావాలి, మనకు ఫ్లఫీ కుర్చీలు రావాలని అంటే స్టెప్ వైజ్గా ఎలా పెట్టుకోవాలో చూసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్తో ఒకసారి ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బార్డర్ దగ్గర మళ్ళీ ఒకసారి మనం పిన్ చేసుకోవాలి. ఈ పిన్ అనేది శారీ డ్రాపింగ్ తర్వాత రిమూవ్ చేసేయండి. అప్పటి వరకు ఈ పిన్ ఉండడం వల్ల మనం జర్నీలో ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా, ఫోల్డింగ్ అనేవి ఏవి పోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద బార్డర్ని ఎలా సెట్ చేసుకోవాలో చూడండి. ఇలా గట్టిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి పై నుండి కింద వరకు అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోండి. నీట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా. నెక్స్ట్ కింద బార్డర్ దగ్గర అవన్నీ కరెక్ట్గా నేను చూపిస్తున్నట్టుగా అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి. ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే, కింద ఫ్లఫీగా ఎవరి హెల్ప్ లేకుండా బార్డర్ నీట్గా ఫోల్డ్ అయి ఉంటుంది. మనం డే అంతా ఫంక్షన్లో శారీ క్యారీ చేసినా కూడా ఈ ఫోల్డింగ్ అనేవి మిస్ అవ్వవు. నెక్స్ట్ ఈ పళ్ళు పార్ట్, కుచ్చిళ్ళు పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ వీటిని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మనం 1 మీటర్ క్లాత్
లీవ్ చేసాం కదా, ఆ వదిలేసిన 1 మీటర్ క్లాత్ని ఫస్ట్ 2-3 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కుర్చీల పార్ట్ ఉంది కదా, కుర్చీలకు మనం పిన్ చేసి పెట్టుకున్నాం, వాటిని మనం ఈ కట్టు కొంగుకి ఎన్ని ఫోల్డ్స్తో చేసుకున్నామో అదే ఈక్వల్ సైజులో ఈ కుర్చీలను కూడా అందులో సెట్ చేయండి. నెక్స్ట్ పైన పార్ట్ కింది పార్ట్ రెండు ఒకే దగ్గరికి వచ్చేలా వీడియోలో చూపించేట్టుగా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ మన పళ్ళు పార్ట్ ఉంది కదా, మనం పిన్స్ చేసుకుంది, అది వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ మొత్తం ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే లోపల కుర్చీల్లోకి ఏ డిస్టర్బెన్సెస్ రావు. నెక్స్ట్ పళ్ళు కూడా ఏ డిస్టర్బెన్స్ రాకుండా మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే నీట్గా ఉంటుందని. వీడియో నచ్చిందా? యూస్ఫుల్ అనిపిస్తుందా? ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ శారీ డ్రాపింగ్ టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ మొత్తం ప్రీప్లేటింగ్ కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching awesome channel.